ఈ వారం ఈజీ చట్నీస్లో విజ్జి మీతో షేర్ చేయడానికి వచ్చింది శనగపప్పు పచ్చడి. బ్రేక్ఫాస్ట్ సిరీస్లో మనం ఈ శనగపప్పు పచ్చడిని కూడా ఎలా చేయాలో షేర్ చేస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: శనగపప్పు ఒక కప్పుడు, పచ్చి కొబ్బరి, జీలకర్ర, ఇంగువ, ఆవాలు, ఉప్పు, నూనె, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు. ముందు శనగపప్పుని వేయించుకుందాం. ఇది వితౌట్ ఆయిల్ వేయిస్తున్నాను. శనగపప్పు వేగుతోంది. ఇందులో కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ నిండా వేసుకోవచ్చు జీలకర్ర, 7-8 ఎండుమిర్చి, ఇది పప్పు అంతా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుందాం. ఈ చల్లారే లేపులో దీనికి కావాల్సిన పోపు వేసేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్, ఒక 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ పప్పు చల్లారిపోయింది. దీన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఒక కప్పు కొబ్బరి ముక్కలు, కొంచెం ఉప్పు, ఒక చిటికెడు పసుపు గ్రైండ్ చేసుకుందాం. నేను శనగపప్పు కొబ్బరి పచ్చడి రెడీ. నెక్స్ట్ శనగపిండి పచ్చడి చూద్దాం. ఇప్పుడు శనగపిండితో పచ్చడి. దీనికి కావాల్సిన 1 గ్లాస్ శనగపిండి, జీలకర్ర, ఇంగువ, ఆవాలు, నూనె, ఉప్పు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, 4 చిన్న అల్లం ముక్కలు, కరివేపాకు, పసుపు. ముందుగా ఈ శనగపిండిని దోరగా వేయించుకోవాలి. ఇది వేగిపోయింది, కమ్మటి వాసన వస్తుంది. దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు సన్నగా, 2 ఎండుమిరపకాయలు కూడా చిన్న ముక్కలు చేసుకుని, చిన్న అల్లం ముక్క సన్నగా ముక్కలు చేసి, కొంచెం కరివేపాకు, కాస్త ఇంగువ. ఈ పోపు వేగుతోంది. ఇంతలోపల ఈ వేయించిన శనగపిండిలో నీళ్లు కలిపి జారుగా చేసుకుని శనగపిండిని ఇలా జారుగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ చింతపండు కూడా గుజ్జు, ఇంకొంచెం వాటర్ డైల్యూట్ చేసుకోవచ్చు. దీన్ని ఉండలు లేకుండా కలిపేసాం. దీన్ని వేగిన పోపులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. దీనికి
ఇది సన్నటి సగ మీద మగ్గితే బాగుంటుంది. ఆల్రెడీ శనగపిండి వేగింది కాబట్టి ఎక్కువసేపు పట్టదు. ఇది ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఇది ఇడ్లీ దోశకు బాగుంటుంది. ఇదే కనుక చపాతీలోకి వాడాలనుకుంటే ఒక ఉల్లిపాయ ఒక టమాటాని కూడా వేయించి ఇందులో కలిపితే చపాతీలోకి కూడా బాగుంటుంది. శనగపిండి పచ్చడి కూడా రెడీ. మళ్ళీ వారం ఇంకో పచ్చడితోటి మీ ముందు.